మధ్య నెలలో సివిల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏఐటీసీలకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సందర్భంగా మన బెల్లపల్లి డివిజన్ సెక్రటరీ అఫ్రోజ్ గారిని మాట్లాడేందుకు కోరుతా ఉన్నాం. సార్ కామ్రేడ్స్, ఈనాడు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ చేస్తున్న పోరాటాలకు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ శ్రీరాంపూర్ కార్యదర్శి జయశంకర్ వేదిక కోరుతాము. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ చేస్తున్న పోరాటాలకు మరి సాధించిన హక్కులను గుర్తుంచుకొని ఈరోజు సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ నస్పూర్ కాలనీ కార్మికులంతా మరి పెద్ద ఎత్తున ఏఐటీసీలో చేస్తున్న సందర్భంగా వారందరికీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాము. గతంలో మనం చూసినట్టయితే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. మరి ఎప్పుడైతే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీ గెలిచిన వెంటనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యలు, వాళ్ళ హక్కులు పరిష్కారం చేయడం కోసం మరి ఇప్పుడు మనం బ్యాంకు ద్వారా జీతాలు కానివ్వండి, సిఎంపిఎఫ్ కానివ్వండి, మరి అదేవిధంగా ఇప్పుడు అనుభవిస్తున్న ఆసుపత్రి సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఏఐటీసీ ఫలితంగానే ఇవన్నీ. కాబట్టి భవిష్యత్తులో కూడా మన యొక్క జీతాలను పెంపుదల చేసుకోవడం కోసం మనం దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క చాలని వేతనాలు, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి కూడా మనం కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా ఏఐటీసీగా అనేక పోరాటాలు నిర్వహిస్తూ మరి మొన్న గతంలో కూడా హైదరాబాద్లో మరి మినిస్టర్ గారిని మరి అదేవిధంగా కనీస వేతన మండలి సభ్యులను అందరినీ కూడా కలిసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మనం ఏఐటీసీగా వాళ్ళకి డిమాండ్ చేశాము. వారు కూడా సూత్రప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి కనీస వేతనాలు ఇంత ఉండాలి అని చెప్పేసి 26,000గా ఉండాలని నిర్ణయించి మరి రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా అది గెజిట్ చేయలేదు. వెంటనే గెజిట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాదు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిచిన వెంటనే గతంలో ఏనాడు లేని విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల లాభాల వాటా సాధించిన ఘనత ఈనాడు ఎర్ర జెండా ఏఐటీసీ అని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా సీతారామయ్య సార్ గారి ఆధ్వర్యంలో వారు చెప్పినటువంటి సూచనలు, సలహా మేరకు మా యొక్క పోరాటాలను ఉధృతం చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ సంవత్సరం వచ్చే లాభాల్లో మెరుగైన లాభాల వాటా సాధించటకు సార్ కృషి చేయాలని చెప్పేసి కూడా మనందరి పక్షాన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు.